6 ఏళ్ల వయసులో మన తల్లిదండ్రులు లేకుండా మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. ఇది పచ్చి నిజం. అవునా కాదా మీరే చెప్పండి. కష్టాలకు భయపడి భగవంతుని పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకుని నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని పూజించు. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏది చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వల్ల బంధాలు దూరం అవ్వడం తప్ప మరి ఏ ఉపయోగం ఉండదు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో గొప్పదనం. నిరాడంబరంగా ఉండడం అంటే అన్నింటికీ దూరంగా ఉంటూ అందరికీ నిరాశను కల్పించడం కాదు. లేనిపోని ఆశలను కల్పించకపోవడమే నిరాడంబరత. బరువులను భాగ్యంగా, బాధ్యతలను భరోసాలుగా మార్చుకోవడమే నిరాడంబరత. ఎన్ని సమస్యలున్నా కష్టాలు ఉన్నా సరే వాటిని మనోబలంతో ఎదుర్కొంటూ సర్వవేళలా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే నిరాడంబరత. నిరాడంబర జీవితమే నిశ్చిత జీవితం, ఆదర్శ జీవితం, ఆనంద జీవితం. చెప్పుడు మాటలు చెదలు లాంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు, అది విని నిజం అనుకుని నమ్మేవాడే చెడిపోతాడు. భార్య యొక్క బలహీనత ఏమున్నదో అదే భర్త భార్యని ప్రేమించడానికి కారణం కావాలి. అలాగే భర్త బలహీనత ఏముందో అదే భార్య భర్తని ప్రేమించడానికి కారణం కావాలి తప్ప ఆ బలహీనతలు ఒకరినొకరు ద్వేషించుకోవడానికి కాదు. చాలా సంతోషంగా ఉండేటటువంటి దంపతుల జీవితాల వెనుక కష్టాలు లేవని కాదు, కానీ వాళ్ళు సంతోషంగా అన్యోన్యంగా కలిసి ఉండడానికి కారణం వాళ్ళ కష్టాల్లో కూడా కలిసి ఉండడమే. తల్లిదండ్రులారా, మీకు మీ అల్లుడు నచ్చకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడో పండక్కి ఒకసారి వచ్చి వెళ్తాడు మీ అల్లుడు. కానీ మీ కూతురికి ఖచ్చితంగా నచ్చాలి. ఎందుకంటే ఎప్పుడూ పక్కనే ఉండేవాడు నచ్చకపోతే కలిసి బతకటం కష్టం కాబట్టి. ఆలోచించి అడుగు వెయ్యండి. ఇది కన్న కూతురి జీవితం, కాగితం ముక్క కాదు. రేపు వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. తాజ్మహల్ని ఈ ప్రపంచమంతా చూసింది, కానీ దానికి అర్హులైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. అందుకే మనిషి ఉన్నప్పుడే ప్రేమను చూపించండి. వారు పోయాక ఎంత ప్రేమ చూపించినా ఎంత బాధపడినా వృధానే. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. అన్నీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయం అయ్యేది నువ్వే. చదువు విలువ తెలిసినవాడు చదవాలి అనుకుంటాడు. చావు విలువ తెలిసినవాడు బ్రతకాలి అనుకుంటాడు. నొప్పి విలువ తెలిసినవాడు భరించాలి అనుకుంటాడు. డబ్బు విలువ తెలిసినవాడు కష్టపడాలి అనుకుంటాడు. మనిషి జీవితానికి మొదలు మెట్టు విలువ. విలువ తెలుసుకున్న వారికి విజయం దక్కుతుంది.